నమస్తే, వెల్కమ్ టు జర్నలిస్ట్ సీను. కొద్ది రోజుల కిందట నారా లోకేష్ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి, ఆంధ్రప్రదేశ్ మంత్రి నరేంద్ర మోడీని కలవడానికి వెళ్ళారు. నరేంద్ర మోడీని కలిసినటువంటి లోకేష్ అనేది మాత్రమే పత్రిక ముఖంగా వెలువడినటువంటి కథనాలు, మీడియా ముఖంగా వెలువడినటువంటి కథనాలు. రాష్ట్ర అభివృద్ధి కోసం, కొత్తగా ఏర్పడి వస్తున్నటువంటి కంపెనీలు పెట్టుబడుల కోసం, అమరావతి నిర్మాణం కోసం, పోలవరం కోసం, పెట్టుబడుల కోసం, కేంద్ర ప్రభుత్వం అందించినటువంటి సహాయ సహకారాల కోసం మంత్రి నారా లోకేష్ ఎక్కువసార్లు కేంద్ర ప్రధాని కలుస్తున్నారనేది లేదు, ప్రధానినే పిలిపించాడు లోకేష్ అనేది ఫర్దర్గా ఇంకొక వెర్షన్ కూడా. అంటే ఈ వెర్షను రెగ్యులర్గా ప్రచారం అయ్యేటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రానికి సంబంధించిన అంశాల కోసం అధికారం ఉన్నటువంటి ముఖ్యమంత్రి తనయుడిగా, రాష్ట్ర మంత్రిగా, కాబోయే నాయకుడిగా ఎక్కువ శాతం కేంద్ర ప్రభుత్వంతో పాటు పెద్దలతో పాటు కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నారు. అవగాహన చేసుకుంటున్నారు, పరిస్థితులను అవగాహన చేసుకుంటున్నారు. రాష్ట్ర పరిస్థితిని తీసుకెళ్ళి కేంద్ర పెద్దల ముందు పెడుతూ ఉన్నారు. కేంద్ర పెద్దలతో పెద్ద ఎత్తున చర్చలు జరుపుతున్నారు అనే దాని మీద ఉంది. మామూలుగా ఇవి మన పత్రికలు వెళ్ళడం కాదు, కానీ దీనిలో ఇంకో కోణం కూడా మాట్లాడేటువంటి విశ్లేషకులు ఉన్నారు. దీనిలో ఇంకో కోణంలో మాట్లాడేటువంటి మేధావులు కూడా ఉన్నారు. లేదు, కేంద్ర ప్రభుత్వం కలవడం ఓకే, నారా లోకేష్ కలుస్తూ ఉన్నారు, అంతవరకు ఓకే. కానీ ఈ టర్ము ప్రధాని నరేంద్ర మోడీ పిలిస్తేనే లోకేష్ వెళ్ళారు అనేది, కాబట్టి అంతసేపు ఆయనతో సమావేశం అయ్యారు అనేది. రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడవచ్చు కావచ్చు, కానీ కేంద్ర ప్రభుత్వం అంటే ప్రధాని నరేంద్ర మోడీ ప్రధానంగా పిలవడం గల కారణం ఏంటి అంటే, అదే రోజు ఓ ముగ్గురు నిందితులకి, లిక్కర్ కేసులు ఉన్నటువంటి ముగ్గురు నిందితులకి బెయిల్ శాంక్షన్ అయింది. అది డిఫాల్ట్ బెయిల్ మంజూరైంది. దాని మీద మెమో ఇచ్చింది, ఏసీబీ కోర్టు మెమో వచ్చింది. హైకోర్టు దాని మీద స్టే ఇచ్చింది. సో వాళ్ళకి బెయిల్ వచ్చింది, ఓవరాల్గా ఏదైనా సరే డిఫాల్ట్లో బెయిల్ వచ్చింది. ఆ బెయిల్ రావడం గల ప్రధాన కారణం ఏంటి అంటే, నారా లోకేష్ని పిలిచి ప్రధాని బొజ్జగించారు అనేది. కాబట్టే జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా భారతీరెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ ముగ్గురు వ్యక్తుల ద్వారా, అంటే ఏ ముగ్గురు వ్యక్తులు అయితే అరెస్ట్ అయ్యారో, భారతీయ సిమెంటు డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ, సేమ్ టైము ఇటు కృష్ణమోహన్, అదేవిధంగా ధనంజయ రెడ్డి, వీళ్ళ ముగ్గురు ఈ కేసులో జగన్మోహన్ రెడ్డిని, భారతీరెడ్డిని సూచించేటువంటి నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో ప్రధానంగా వాళ్ళని సూచించేటువంటి నిందితులుగా ఉన్నారంటే వీళ్ళే ఉన్నారు. మరి ఈ నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళని బెయిల్ ఇస్తే ఫర్దర్గా ఈ కేసు ఎటు వెళుతుంది అంటే, కాస్తో కోస్తో ఇటు ఉపశమనం కలుగుతుంది. ఎవరికి? భారతీకి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి ఉపశమనం కలుగుతుంది ఈ కేసులో అనేది. అంటే వీళ్ళకి బెయిల్ వచ్చిన తర్వాత నడిచినటువంటి చర్చ. అసలు ఇందులో ఈ ఉపశమనం కలగడానికి వీళ్ళకి సంబంధాలు ఏంటి? ఇందులో బెయిల్ రావాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదంటే, ఫస్ట్ ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి వ్యక్తి కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి. ఆయనకి ఇంతవరకు బెయిల్ రాలేదు. ఆయన తర్వాత అరెస్ట్ అయినటువంటి బెయిల్ రాలేదు. ఇదే డిఫాల్ట్ బెయిల్ ఎవరికి వచ్చిందంటే చాణక్యకి వచ్చింది. చాణక్య ఎవరంటే మనం చెప్పాల్సిన అవసరం లేదు, కేసిరెడ్డి సొంత మనిషి. మరి ఇక్కడ కసిరెడ్డికి బెయిల్ రాలేదు, కానీ వీళ్ళకి బెయిల్ వచ్చింది. మరి కసిరెడ్డి కూడా వీళ్ళందరితో పాటు, అంటే దాదాపు లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన 15 మంది కూడా రెగ్యులర్గా బెయిల్ వేస్తూనే ఉన్నారు. మిథున్ రెడ్డితో పాటు కలిపి అందరూ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెయిల్ వేస్తున్నాడు, అందరూ బెయిల్ వేస్తూనే ఉన్నారు. కానీ వీళ్ళెవ్వరికీ బెయిల్ శాంక్షన్ కాలేదు. వీళ్ళ ముగ్గురికి మాత్రమే బెయిల్ మంజూరైంది. రీసెంట్గా బెయిల్ మంజూరైనటువంటి ఎంపీగా ఉన్నటువంటి, సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి మిథున్ రెడ్డికి కూడా షరతులతో కూడి బెయిల్ ఇచ్చారు. అంటే ఈరోజు 9వ తారీఖు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికుంది. ఓటేసిన వెంటనే 10నో 11నో మరి 13 ఏదో డేట్ ఇచ్చారు. ఆ డేట్లో వెళ్ళి ఆయన యాజ్ యూజువల్గా సరెండర్ అయిపోవాలి, జైలుకి వెళ్ళి సరెండర్ అయిపోవాలి అనే షరతులతో కూడినటువంటి బెయిల్ ఇచ్చారు మిథున్ రెడ్డికి కూడా. మరి వీళ్ళకి ఎందుకు బెయిల్ డిఫాల్ట్ కింద అంటే, ఈ షార్ట్ షీట్లోనో లేదంటే వాళ్ళ కాల పరిమితి దాటిన తర్వాత
ఆటోమేటిక్గా బెయిల్ ఇచ్చేటువంటి అంశం మరి అందరిలోనూ ఉంది కదా, అందరికీ ఉంది కదా. ప్రిలిమినరీ షార్ట్ షీట్లో దాదాపుగా అందరి పేర్లు ప్రస్తావించారు. అందరి గురించి ప్రిలిమినరీ షార్ట్ షీట్లో అందరి గురించి కూడా చాలా కూలంకుషంగా క్లుప్తంగా కూడా అందరి గురించి కూడా షార్ట్ షీట్లో మెన్షన్ చేశారు. నేర పరిధి ఎంత, నేరం ఎవరు చేశారు, నేర పరిధి ఎంత, ఈ నేరంలో వీళ్ళ పాత్ర ఏంటి, వీళ్ళని ఎంతవరకు విచారించాల్సిన అవసరం ఉంది, ఇంకా ఈ విచారణ ఎంతవరకు వీళ్ళని విచారిస్తే కానీ వాస్తవాలు బయటికి రావు, వీళ్ళని ఇంకెన్నిసార్లు పోలీస్ కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం ఉంది, విచారణకి ఇవ్వాల్సిన అవసరం ఉంది కోర్టు, ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి ఇన్ని ఉండేగా మరి దీని మీద ఉన్న పడంగా బెయిల్ ఎలా మంజూరైందంటే డిఫాల్ట్ అంటే ఇక్కడ సిట్ చేస్తున్నటువంటి దర్యాప్తు ఏదైతే ఉందో వాళ్ళు కాలపరిమితిలో దాని దర్యాప్తు ముగిసి షార్ట్ షీట్ వేయలేదు కాబట్టి, లేదంటే ఇన్ని రోజులు గడిచిన తర్వాత ఆటోమేటిక్గా బెయిల్ వచ్చే అవకాశం మీద బెయిల్ వచ్చింది. మరి వచ్చే లెక్క అయితే మరి అది అందరికీ రావాలి కదా. ఈ కేసులో వీళ్ళు ఇంత తీవ్రత ఉన్న వాళ్ళు వీళ్ళంత తీవ్రత నన్ను కాదు కదా, షార్ట్ షీటు సమానంగా చెప్తూ ఉంది కదా ఈ కేసులో ఎవరు ఎంతవరకు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎవరి పాత్ర ఏంటి అనేది. అంటే ఇందులో ఏదో శక్తి వెనకాలుండి నడిపిస్తుంది, ఏదో శక్తి ఎవరినో కాపాడేటువంటి కోణంలోనే ఆ బెయిల్లు మంజూరయ్యాయి. అంటే ఎవరినో కాపాడటం అంటే భారతీ జగన్ కాపాడడానికి, అంటే వీళ్ళ ముగ్గురు ప్రధానంగా బయటకు వస్తే వాళ్ళిద్దరు సేఫ్ జోన్లోకి వెళ్ళినట్టే. ఎందుకంటే భారతీ సిమెంట్స్ ద్వారా భారతీకి నోటీసులు వెళ్ళొచ్చు, ఇంకేదైనా జరగవచ్చు. అదేవిధంగా సీఎంఓని అంటిపెట్టుకున్నటువంటి కర్మకర్త క్రియ అన్నీ వాళ్ళై ఉన్నటువంటి ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి బయటకు రావడం ద్వారా జగన్మోహన్ రెడ్డి విషయంలో ఇంకేదైనా జరగవచ్చు అనే కోణంలోనే ఇది జరిగి ఉండాలి మేబీ. ఆ కోణంలోనే ప్రతిసారి రాష్ట్ర అభివృద్ధి కోసం అపాయింట్మెంట్ తీసుకెళ్లేటువంటి లోకేష్ని ఈ టర్ము ప్రధానినే పిలిచాడు అనేది కూడా నడుస్తుంది. ఇది ఇంకొక యాంగిల్లో ఉన్నటువంటి చర్చ. మరి ఇందులో మనం మొదట మాట్లాడుకున్నటువంటి అంశం అయితే ఏదైతే ఉందో రాష్ట్ర అభివృద్ధి కోసం, ఇతర అంశాల కోసం, ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ అంటే ఈ లిక్కర్ స్కామ్లో బీజేపీ ఇన్వాల్వ్ అయ్యలేదు కాబట్టి, ఈ లిక్కర్ స్కామ్లో బీజేపీ ఎక్కడా కూడా దర్యాప్తు చేయట్లేదు కాబట్టి, ఏపీ ప్రభుత్వమే దర్యాప్తు చేస్తుంది కాబట్టి ఈ లిక్కర్ స్కామ్లో ప్రధాని పిలవకపోతే కనుక లోకేష్ రాష్ట్ర అభివృద్ధి అంశాల మీద, రాష్ట్రానికి సంబంధించిన అంశాల మీదే ప్రధాని కలిశారు అనుకోవచ్చు. లేదు ప్రధానినే పిలిపించారు అంటే ఆల్రెడీ ఈ లిక్కర్ స్కామ్ విషయంలో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుండాలి, కొద్దిగా సూచి చూడనట్టుగా వెళ్ళండి అని చెప్పినట్టుగా. ఎందుకంటే దర్యాప్తు ముమ్మరం అవుతుంది, జగన్మోహన్ రెడ్డి పేరు ఎక్కువ వినపడుతుంది, జగన్మోహన్ రెడ్డి విషయంలో సానుకూలంగా కేంద్రం ఉంది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి విషయంలో సానుకూలంగా కేంద్రం ఉంటే ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి ఉందా అంటే యాక్సెప్ట్ చేయదు. అంటే మేధావులు ఏ వర్గం ఏ అంశాన్ని మాట్లాడినా ఎటు తీసుకెళ్ళినా సరే ఇందులో సాధారణ విషయాన్ని అయితే మనం ఒకటి గుర్తెరిగి మాట్లాడాలి. కేంద్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డితో జతకట్టి లేదా ఆయన సంకనెత్తుకుని మోస్తూ ఉంటే కనుక ఎక్కున్నటువంటి కూటమి ప్రభుత్వం ఊరుకుంటుందా? ఈ లిక్కర్ కేసులో ఆయన అరెస్ట్ చేయకుండా వదిలేస్తుందంటే అది సాధ్యపడినటువంటి అంశమే. మరి ఈ అంశంలో ఎందుకు ఇంకో కోణం వినిపిస్తుంది అంటే అదే రోజు లోకేష్ ఢిల్లీ వెళ్ళటం, ప్రధాని పిలవటం. సరే ఏదైనప్పుడు కూడా రాజకీయాల్లో అన్నీ గుమ్మం దాటం, అన్నీ బయటికి రావు. ఆ లోపల జరిగేటువంటి సమావేశాలు అక్కడి వరకే ఉంటాయి. బయట మాత్రం అన్నీ కూడా ఊహాగానాలు, చర్చలే తప్ప వాస్తవాలు వేరుంటాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో కూడా వాస్తవాలు వేరున్నాయి, విచారణ లోతు వేరుంది, అందులో చిట్చల గోప్యత పాటిస్తూ ఉంది, ఒకే రోజు బాంబు పేల్చబోతుంది అనేది కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. సో ఏది జరిగినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్కి సంబంధించి రాజకీయాలు మాత్రం చాలా కోణాలు సంతరించుకుంటుందని మాత్రం చెప్పుకోవచ్చు.